ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత శ్రీ నారాయణదాసు స్వామి వారి దివ్య చరిత్ర. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం, నెల్లూరు తుమ్మల తలుపూరు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 13. శ్రీ నారాయణదాసు స్వామివారి జీవితంలో కొన్ని ముఖ్య ఘటనలు, మహిమలు. పుట్టినప్పుడే చనిపోయాడనుకుని ఏ ముళ్ళకంపంలోనో పడివేస్తే ఆ శిశువును సునకాలు లాక్కు వెళ్లేందుకు యత్నిస్తున్న తరుణంలో ఎవరో వచ్చి రక్షించడం, చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించిపోవడం, పుట్టినప్పటి నుంచి సరిగా మాటలు రాకుండడం, నా అనేవారెవరూ లేక చిన్నతనం నుంచి ఎవరి వద్దనో పనికి కుదిరి రేయింబవళ్ళు చాకిరీ చేయడం అదొక ఘట్టం. బాల్య వయసులో ఉన్నప్పుడే ఓ రోజు పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేయడంతో మరణించాడనుకుని శ్మశానానికి తీసుకువెళ్ళి గుంట తవ్వి అందులో పాతిపెడుతున్న సమయంలో ఒంట్లో చలనం కనిపించడం, మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి మంత్రగానిచే పాము కాటుకు మంత్రం వేయించడంతో తిరిగి బతకడం ఇదొక ఘట్టం. తాను పశుల కాపరిగా చేరినప్పటి నుంచి ఆ ఇంటి యజమాని ఆర్థిక పరిస్థితి మెరుగవడం, సంతానం కోసం ఆ గృహస్థులు పరితపిస్తుంటే నారాయణదాసు స్వామివారు ఆ ఇంట్లో అడుగుపెట్టాక వారికి పుత్ర సంతానం కలగడం, వారు ఆయన్ను తమ కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకోవడం, వారొకసారి స్వామివారికి పాదరక్షలిస్తే అవి కొద్ది దూరం వెళ్ళేసరికి కాలిపోవడం, అయినా ఆ మంటలు ఆయనను అంటకపోవడం, అప్పుడు పెద్దగా ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని జపించడం, తన వద్దకు గ్రామస్తులు నీళ్లు తీసుకురాగానే ఆ నీటితోనే దీపం వెలిగించడం, గ్రామస్తులు ఆయనను దైవస్వరూపంగా భావించడం, ఇవన్నీ బాల్య దశలోనే జరిగిన సంఘటనలు. అంతేకాదు, చిన్నప్పటి నుంచే తాను ఆడపిల్లవలే జడ వేసుకుని బొట్టు కాటుగా పెట్టుకుని తనకు పోలేరమ్మ ఆవహించిందని పూనకం వచ్చినట్లుగా ఊరంతా తిరగడం, ఆ తర్వాత సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లే ప్రత్యక్షమై నారాయణదాసు స్వామివారిని అనుగ్రహించడం, ఇలాంటి విచిత్రాలన్నీ ఒకటొకటిగా జరిగాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి వెంకయ్య స్వామివారు కనిపించి, అయ్యో నువ్వు నా వద్దకు రావాల్సి ఉందయ్యో అనడం, శ్రీ వెంకయ్య స్వామి తన గురువుగా భావించి ఎంతో ప్రయాసతో గురుదేవుని వెతుక్కుంటూ గొలగముడికి వెళ్ళి గురుసేవలో తరించడం, శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహం కలగడం జరిగాయి. ఇక్కడి నుంచి స్వామివారి జీవితం మలుపు తిరిగింది. అవధూతలు, సద్గురువులు లోక కళ్యాణం కోసం అనేకానేక మహత్కార్యాలను తమ శిష్యులు కూడా నిర్వర్తించేలా చేసేందుకు తన శిష్యులను అనుగ్రహిస్తుంటారు. ఆ అనుగ్రహంతోనే స్వామివారు పంచలింగాల కోనకు వెళ్ళడము, ఆ కోనలో మునీశ్వరులు కనిపించి ఆశీర్వదించడం, అక్కడున్న ఒక బిలం లోపలికి వెళ్ళగా అక్కడ జగన్మాత కటాక్షం లభించడం, ఇదంతా స్వామివారి పూజాఫలమే. ఆ తర్వాత సోమశిలకు వెళ్ళడం, అక్కడ ఆలయ పూజారుల తిరస్కారంతో బయట మర్రి చెట్టు కింద ఎండలో పడుకున్న స్వామివారికి నాగుపాము పడగ పట్టడం, ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు స్వామివారిని భక్తితో ఆరాధించడం జరిగాయి. ఆ తర్వాత బెడ్సుపల్లి గ్రామానికి వచ్చి అక్కడున్న భక్తుల కష్టాలు నివారించేందుకు వారి ఇళ్లకు వెళ్ళి అగ్నిగుండం వేసి గురువుకు, ఆ జగన్మాతకు పూజలు చేయడం, ఆ పూజలతో ఎంతోమంది రోగగ్రస్తులకు స్వస్థత కలగడం, వారి బాధలు తీరడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి గొలగముడికి వచ్చి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకునేదాకా నారాయణదాసు స్వామివారు ఎన్నో కష్టాలకు వచ్చారు. అంతేకాదు, పలుచోట్ల ప్రజలు తనను విశ్వసించనప్పుడల్లా వారికి తన మహిమలను చూపారు. దాంతో వారు ఆయన భక్తులుగా మారిపోయేవారు. స్వామివారి జీవితంలో ఇలాంటి ఘటనలు కొల్లలుగానే జరిగాయి. స్వామివారు ఒంటికాలి మీదనే ధ్యానం చేసేవారు. బావిలో పద్మాసనం వేసి కూర్చొని భగవంతుడి జపం చేసేవారు. తలుపూరులో అప్పట్లో పరిగ కంపల మీదనే పడుకునేవారు. అగ్నిగుండం వేస్తే చాలు, ఆయా భక్తుల కష్టాలన్నీ చెప్పకుండానే తీరిపోయేవి. అయితే స్వామివారు ఎవరికీ తాను కష్టాలు తీరుస్తానని కానీ, తాను దైవస్వరూపుడినని కానీ చెప్పుకోలేదు. అయినా ఆ స్వామివారిని దర్శించుకుంటే చాలు, తమకెన్ని కష్టాలున్నా వాటంతట అవే తీరిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్మేవారు. అలా ఎంతోమంది కష్టాలు తీరేవి కూడా. స్వామివారి అనుగ్రహంతో తమ కష్టాలు తీరాయని వారే వచ్చి స్వామివారితో చెప్పుకునేవారు. ఇందులో తన మహిమంటూ ఏమీ లేదని, అంతా ఆ గురుదేవుని దయ, జగన్మాత అమ్మవారి అనుగ్రహమేనని స్వామి స్పష్టంగా చెప్పేవారు. ఆ భగవంతుని పూజించుకుంటే ఎవరికైనా కష్టాలుండవని,
గురువును నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరని, ఓం నారాయణ ఆదినారాయణ అంటూ తమ గురుదేవుడు అనుగ్రహించిన మంత్రమే అందరికీ అన్ని బాధలు తీరుస్తుందని భక్తులకు పదే పదే చెప్పేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికి తిరిగి గొలగముడికి వెళ్ళి గురుదేవుడైన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారిని దర్శించుకోవడం, గురుదేవుని ఆదేశం మేరకు అక్కడి నుంచి తలుపూరుకు వచ్చి ఆశ్రమం నిర్మించుకొని ఆనాటి నుంచి ఈనాటికి తలుపూరులోనే ఉంటున్నారు శ్రీ నారాయణదాసు స్వామివారు. ఇవన్నీ కూడా సాక్షాత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారి కనుసన్నల్లోనే జరిగాయి. ఎంత అదృష్టమో కదా. తలుపూరు ఆశ్రమంలో ఉండగా ఓసారి నారాయణదాసు స్వామివారిని విషసర్పం కాటు వేసింది. స్వామివారు సృహ తప్పి పడిపోయారు. అందరూ ఆయన చనిపోయారని అనుకున్నారు. ఇంతలో సిద్ధులయ్య కోనలో ఉన్న వెంకయ్య స్వామివారు అక్కడికి వచ్చి 3 రోజుల పాటు అక్కడే ఉండి తన అమృతమయమైన హస్తాలతో దీవించగా 3వ రోజు సాయంత్రం ఆ గురుదేవుని కరస్పర్శతో నారాయణదాసు స్వామివారు కళ్ళు తెరిచారు. ఆ 3 రోజులు తాను పైలోకాలకు వెళ్ళానని, తన ఆత్మ అనేక లోకాలు తిరిగిందని, 100 ఆమడలకు పైగానే ఉన్న ఒక లోకంలో శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుని పడకగా చేసుకుని పవళించి ఉన్నారని, ఇంకో లోకంలో ఎక్కడ చూసినా మణులు మాణిక్యాలు గుట్టలుగా ఉన్నాయని, మరోచోట పాములు తేళ్లు మండ్రగబ్బలు కూడా కొల్లలుగా కనిపించాయని, భక్తులు దానం చేసిన వస్తువులన్నీ మరో లోకంలో రాసులు రాసులుగా వచ్చి పడి ఉన్నాయని, తాను అలా తిరుగుతూ ఉండగా ఉన్నట్లుండి తన ఆత్మ గిర్రున తిరుగుతూ మళ్ళీ ఈ దేహంలోకి వచ్చి పడిందని, కళ్ళు తెరిచి చూసేసరికి గురుదేవుడు తన ఎదురుగా కనిపించారని, తన గురుదేవుడైన ఆ వెంకయ్యస్వామి మహిమతోని తనకు పునర్జన్మ కలిగిందని నారాయణదాసు స్వామివారు స్వయంగా ఆ తర్వాత తమ భక్తులకు చెప్పారు. ఇవన్నీ కూడా ఆ భగవంతుని లీలలే. ఇలా విషసర్పాలు కాటువేసినా ఆయన బతికారు. నాగుపాములు రక్తపింజరులు స్వామివారిని కాటువేశాయి. అయినా ఆ గురుదేవుని అనుగ్రహం ముందు ఆ విషయం ఏమీ చేయలేకపోయింది. వీటన్నిటికంటే మించి వెంకయ్య స్వామివారినే గురుదేవునిగా నిత్యం కొలుచుకునే నారాయణదాసు స్వామివారిని తలుపూరులో ఉండమని ఆదేశించిన గురుదేవుడు అనేకసార్లు శిష్యుడైన రామదాసు ఆశ్రమానికే విచ్చేసి రోజుల తరబడి ఇక్కడే ఉండటం, అటు నారాయణదాసు స్వామివారిని ఇటు ఈ ప్రాంతంలోని భక్తులను కరుణించడం గొప్ప విశేషం. అదేవిధంగా ఒకరోజు శ్రీ వెంకయ్య స్వామివారు తలుపూరు ఆశ్రమంలో ఉండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వెంకయ్య స్వామివారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆశ్రమ ప్రాంగణంలోని వేప చెట్టు కింద కొలువు తీరేవారు. ఇప్పటికీ ఆ వేప చెట్టు ఆ దైవానుగ్రహంతో పచ్చగా కళకళలాడుతూనే ఉంది. ఓ రోజు అదేవిధంగా గురుదేవుడు ఆ చెట్టు కింద ఆసీనులై ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది భక్తులు స్వామివారి చుట్టూ కూర్చుని భజనలు చేస్తున్నారు. నారాయణదాసు స్వామివారు ఆశ్రమం పనులు చూస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద నాగుపాము, కనీసం 3 బారలు పొడవుంటుంది. తళతళలాడుతూ బాగా కసురు మీద ఉంది. పడగ విప్పి కసుబుస్సుమంటూ ఆశ్రమంలోకి జరజరా వచ్చేసింది. భక్తులంతా కలవరపడిపోతుండగా నారాయణదాసు స్వామివారు గబగబా వచ్చి ఆ పాము తోకను పట్టుకున్నారు. అది నిట్ట నిలువన లేచింది కాటు వేయడానికి. కానీ ఆయన అదేమీ పట్టించుకోకుండా దాని ఒళ్ళంతా నిమిరారు. అది అలాగే తోక మీద నిల్చుండిపోయింది. స్వామివారు నీళ్లతో పడగ వద్ద నుంచి తోకదాకా కడిగారు. అయినా పాము కదల్లేదు, అలాగే నిల్చుండిపోయింది. భక్తులంతా భయం భయంగా చూస్తూనే ఉన్నారు. మరోవైపు వెంకయ్య స్వామివారు అటువైపు చూడకుండానే తన భక్తుని చేష్టలను గమనిస్తూ తనలో తనే చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు. ఆ నాగుపాముకి వళ్ళంతా పసుపు పూయడంతో అది బుద్ధిగా నేల మీద చక్కగా పడుకుంది. దానికి స్వామివారు ముచ్చటగా కుంకుమ బొట్లు పెడుతుండగా ఆ పాము ఎక్కడ కాటు వేస్తుందోనని భక్తులంతా పెద్దగా అరుస్తున్నారు. స్వామి దూరంగా వచ్చేయండి అంటూ కేకలు పెడుతున్నారు. అయినా నారాయణదాసు స్వామివారు తన ధ్యాసలో తానున్నారు. ఏమాత్రం భయపడకుండా ఆ సర్పాన్ని సున్నితంగా తాకుతూ అక్కడక్కడా కుంకుమతో బొట్లు కూడా పెట్టారు. అలా ఒళ్ళంతా పసుపు పూయించుకొని ఎర్రటి కుంకుమ బొట్లు పెట్టించుకొని ఆ నాగుపాము వయ్యారంగా పాక్కుంటూ తన దారిని తాను వెళ్ళిపోయింది. నాగసర్పం వెళ్ళిపోయాక అమ్మయ్య గండం తప్పింది అని భక్తజనం హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అబ్బో రామదాసు సన్నోడు కాదయ్యో అన్నారు భగవానుల వారు నవ్వుతూ. అయితే తన శిష్యుడికి అంతటి శక్తిని ప్రసాదించి ఆ మహాత్మ్యాన్ని గురువు కళ్ళ ముందే చూపే మహద్భాగ్యాన్ని తనకు కల్పించింది ఆ గురుదేవుడే అన్నది ఆ శిష్యుడొక్కరికే తెలుసు. 13వ అధ్యాయం శ్రీ నారాయణదాసు స్వామివారి జీవితంలో
కొన్ని ముఖ్య ఘటనలు, మహిమలు లోని మిగతా విశేషాలను మనం మరొక భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ. ఆదినారాయణ.